శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 సంవత్సరం ఆగస్టు 4వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆదివారం రోజున ఆషాఢ అమావాస్య. ఇక ఈ ఆషాఢ అమావాస్య ఎంతో విశేషవంతమైందని పండితులు చెబుతున్నారు. ఇంతటి శక్తివంతమైన విశేషవంతమైన ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన ఆదివారంతో కూడిన ఆషాఢ అమావాస్య రోజున రాత్రి 12 గంటల లోపు తులారాశి వారు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే వారికి ఉండేటటువంటి దరిద్రపు బాధలు, జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగడం ఖాయమని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఆదివారం రోజున ఆషాఢ అమావాస్య తిథిలో రాత్రి 12 లోపుగా తులారాశి వారు చేసుకోవాల్సిన పరిహారం గురించి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో తులారాశి 7వ రాశి, చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక మామూలుగా అమావాస్యలు ప్రతి నెలలో ఒకసారి వస్తూ ఉంటాయి. కానీ శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్యలు దాదాపుగా కొన్ని మాత్రమే అరుదుగా వస్తూ ఉంటాయి. అయితే వాటిల్లో అతి శక్తివంతమైన అమావాస్య మంగళవారం, గురువారం అలాగే ఆదివారం రోజున వస్తే కనుక ఆ అమావాస్యకు ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగి ఉంటాయి. ఇక ఇంతటి అతీంద్రియ శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన ఈసారి అమావాస్య ఈ ఆగస్టు 4వ తేదీన ఆదివారం రోజున మనకు రాబోతూ ఉంది. ఇది ఎంతటి అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య అంటే మన పూర్వీకులు సైతం ఇలాంటి అమావాస్య తిథిలో ఎన్నో రకాల పరిహారాలు చేసి విశేషమైన ఫలితాలను పొందారు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఈ ఆషాఢ అమావాస్య రోజున తులారాశి వారు ₹1 బిళ్ళతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి. ఫలితాలు మీ కళ్ళతో మీరే చూస్తారు. ఆశ్చర్యచకితులను చేసే విధంగా రెట్టింపు ఫలితం అనేది మీకు అద్భుతంగా దక్కి తీరుతుంది. అయితే తులారాశి వారు ఈ పరిహారాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి నియమ నిబంధనలను అనుసరిస్తూ ఏ సమయంలో ఈ పరిహారాన్ని చేయాలో తదితర పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ ఆగస్టు 4వ తేదీన ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య రోజున తులారాశి వారు నీళ్ళల్లో కల్లుప్పు కలిపి ఇంటిని మొత్తం శుభ్రం చేయండి. అది కూడా సాయం సంధ్య సమయంలో ఈ విధంగా నీళ్ళల్లో కల్లుప్పు మాత్రమే వేయండి. కొన్ని ప్రాంతాలలో దీనిని దొడ్డుపు అంటారు. కాబట్టి ఈ ఉప్పును మాత్రమే ఉపయోగించండి. నీళ్ళల్లో ఉప్పును వేసుకొని ఏ రూమ్ వదలకుండా కిచెన్, హాల్, బెడ్రూమ్తో సహా అన్ని రూముల్లో ఉప్పు నీటితో ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మన ఇంట్లోకి ఉండే నెగిటివ్ ఎనర్జీ, అలాగే అమావాస్య రోజున వచ్చే నెగిటివ్ ఎనర్జీ మూలలో ఉంటుంది. అలాగే అంతకుముందు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా ఇలా మనం ఉప్పుతో ఇల్లంతా క్లీన్ చేసుకుంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఉప్పుతో ఇల్లంతా తుడుచుకోవడం ద్వారా ఇంట్లో మనకు తెలియకుండా ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి, అదేవిధంగా మనమంటే గిట్టని వారు మనపై చేసేటటువంటి చెడు ప్రయోగాల ద్వారా ఏర్పడే నెగటివ్ ఎనర్జీ నుంచి మనం బయటపడగలుగుతాము. అయితే ఈ అమావాస్య రోజున సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల మధ్యలో ఈ ఒక్క ఉపాయంతో తులారాశి వారు ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి కావాల్సింది కేవలం ₹1 బిళ్ళ. ₹1 బిళ్ళను తీసుకొని మీ ఎడమ చేతిలో పట్టుకోండి. ఆడవారు ఈ పరిహారం చేస్తే ఎడమ చేతిలో పట్టుకోండి. అదే మగవారైతే ₹1 బిళ్ళను కుడి చేతిలో పట్టుకొని ఈ పరిహారాన్ని చేయండి. ఈ విధంగా ₹1 కాయిన్ పట్టుకొని ఇల్లంతా తిరగండి. ప్రతి మూలలో తిరగండి. ప్రతి ఒక్క గదిలో తిరగండి. అది బెడ్రూమ్ కావచ్చు, హాల్ కావచ్చు, వంటగది కావచ్చు, ఒక బాత్రూమ్ మినహాయించండి. ప్రతి ఒక్క రూమును కలియ తిరగండి. ఆ తర్వాత ఒక గాజు గ్లాసులో మాత్రమే నీళ్లు తీసుకోండి. స్టీల్ గ్లాసును వాడకండి. గాజు గ్లాస్ మాత్రమే ఇంట్లోని నెగిటివ్ని, దరిద్రాన్ని పోగొడుతుంది. కాబట్టి గాజు గ్లాసులో నీరు తీసుకోండి. ఆ తర్వాత ఇల్లంతా కలియ తిరిగి ₹1 కాయిన్ని ఆ గ్లాసులో వేయండి. ఆ తర్వాత ₹1 కాయిన్ వేసిన వాటర్ గ్లాస్ను తీసుకొని
మెయిన్ రోడ్ దగ్గర అంటే సింహద్వారం దగ్గర లోపల గుమ్మం పక్కన ఎవరికీ కనపడకుండా పెట్టండి. బయటకు కనిపించే విధంగా కాకుండా మీ ఇంట్లో లోపలే పెట్టండి. ఇలా పెట్టడం ద్వారా మీ ఇంట్లో ఉండే దరిద్రం, నెగటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి, దిష్టి దోషాలు, చెడు ప్రయోగాలు అవన్నిటి కూడా ఈ నీళ్లు ఆకర్షిస్తాయి. ఇక మరుసటి రోజు ఉదయం అందరికంటే ముందే నిద్రలేచి రూపాయితో సహా ఆ నీళ్లను ఏదైనా చెట్ల మొదల్లో పారపోయండి. ఇలా చేస్తే కనుక మీకుండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు, దిష్టి దోషాలు, నెగటివ్ ఎనర్జీ, చెడు ప్రయోగాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక చెట్టు మొదలు అన్నం కదా అని తులసి చెట్టు మొదలు మాత్రం పోయకండి. ఈ విధంగా ఈ పరిహారం చేయడం ద్వారా సెకండ్స్లో అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు, ఆశ్చర్యపోతారు. అమ్మవారి అనుగ్రహం మీ మీద తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే అమావాస్య రోజున అత్యంత శక్తివంతమైన రోజున ఈ పరిహారం మీరు తప్పకుండా చేయండి. అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. మీ కళ్ళతో మీరే చూస్తారు. మీకు అద్భుతమైన విజయాలు కెరీర్ పరంగా కలుగుతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తుంటైతే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్